హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్విక్ లాజిక్స్. సో ఈ వీడియోలో ఏం చెప్పదలుచుకున్నానంటే ఆర్ఆర్బి ఎన్టీపీసీ జాబ్ అనేది రిమైనింగ్ రైల్వే జాబ్స్తో కంపేర్ చేసుకుంటే చాలా ఈజీ, అదేవిధంగా ఈజీగా క్వాలిఫై అవ్వచ్చు, ఈజీగా ప్రిపేర్ అవ్వచ్చు. దాని గురించి ఈ వీడియోలో మీకు క్లియర్గా వాటి మధ్య ఉన్న డిఫరెన్సెస్ ఏంటి, ఈ ఆర్ఆర్బి ఎన్టీపీసీ జాబ్ అనేది రిమైనింగ్ జాబ్తో కంపేర్ చేసుకుంటే ఎందుకు ఈజీ అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్పదలుచుకున్నాను. సో ఎవరైతే ఈ ఆర్ఆర్బి ఎన్టీపీసీ జాబ్ ఆస్పిరెంట్స్ ఉన్నారో వారికి ఈ వీడియో యూజ్ అవుతుంది. సో వీడియో చివరి వరకు అయితే చూడండి, మీ డౌట్స్ అన్ని క్లియర్ అవుతాయి. ఎందుకు ఆర్ఆర్బి ఎన్టీపీసీ జాబ్ అనేది ఈజీ అని ఎందుకు చెప్పాను అనేది. సో చూసుకున్నట్లయితే మనకి ఆర్ఆర్బి ఎన్టీపీసీ జాబ్ రిమైనింగ్ జాబ్స్ వచ్చేసి ఆర్ఆర్బిలో ఏఎల్పి, ఆర్పిఎఫ్, అదేవిధంగా టెక్నీషియన్స్ గ్రేడ్ 1, గ్రేడ్ 3, గ్రూప్ డి. ఈ కంపేర్ చేసుకున్నట్లయితే మనకి ఆర్ఆర్బి ఎన్టీపీసీ జాబులు కానీ చూసుకున్నట్లయితే ఈ ఎన్టీపీసీ జాబులు కానీ చూసుకున్నట్లయితే మనకి గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ అంటే మనకి గ్రాడ్యుయేట్ లెవెల్ ఉంది, అదేవిధంగా అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఉంది. సో ఈ 2 లెవెల్స్ ఉన్నాయి. ఇవి కానీ చూసుకున్నట్లయితే మనకి బేసిక్గా CBT1 అండ్ CBT2 ఎగ్జామ్స్ ఉంటాయి. CBT1, CBT2 ఎగ్జామ్ జరుగుతాయి. CBT1, CBT1 క్వాలిఫై అయితే CBT2కి ఎలిజిబుల్ అవుతారు. సో ఇది అందరికీ ఆల్మోస్ట్ ఆల్ తెలిసిందే. ఇక్కడ మనకి సిలబస్ చూసుకుంటే బేసిక్గా మనకి మ్యాథ్స్ అంటే దట్ మీన్స్ యాప్టిట్యూడ్ అన్నాం, రీజనింగ్ అన్నాం, జనరల్ అవేర్నెస్ ఉంటుంది, జనరల్ అవేర్నెస్. సో ఇవి ఈ CBT1కి అదే సిలబస్ ఉంటుంది, CBT2కి అదే సిలబస్ ఉంటుంది. ఇది మనకి ఎన్టీపీసీ చూసుకున్నట్లయితే. రిమైనింగ్ ఎగ్జామ్ చూసుకుంటే ఇక్కడ మనకి ఎన్టీపీసీలో ఏ ఈవెంట్స్ ఉండవు, అదేవిధంగా ఈవెంట్స్ ఉండవు. నెక్స్ట్ కానీ చూసుకున్నట్లయితే ఈ CBT1, CBT2 మాత్రమే ఉంటుంది. CBT1కే సిలబస్ ఉంటుందో CBT2 కూడా అదే సిలబస్ ఉంటుంది. సో ఈ జాబ్కి వచ్చేసి ఎవరైనా ఎలిజిబుల్, అంటే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి 50% మార్క్స్ ఉన్న వాళ్ళు, అదేవిధంగా డిగ్రీ కంప్లీట్ చేసి 50% మార్క్స్ ఉన్న వాళ్ళు. అంటే మనకి ఇక్కడ స్ట్రీమ్స్ ఉంటాయి కదా, ఎంపీసీ అయినా, అదేవిధంగా సిఈసి అయినా, హెచ్ఈసి అయినా, నెక్స్ట్ వొకేషనల్, ఐటీ అండ్ డిప్లొమా, బీటెక్. ఇది ఇంటర్మీడియట్ ఎవరు చూసుకున్నా అదే. బీటెక్ అయినా, బిఎస్సి అయినా, బీకామ్ అయినా, బీటెక్, బిఎస్సి, బీకామ్, డిప్లొమా, ఇవి ఎవరైనా ఎలిజిబుల్, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా అందరికీ ఒకే ఎగ్జామ్ ఉంటుంది. సో ఇది మనకి CBT1, CBT2 ఉంటుంది. సిలబస్ వచ్చేసి CBT1కే సిలబస్ ఉంటుందో CBT2 కూడా అదే సిలబస్ ఉంటుంది. సో రిమైనింగ్ కానీ చూసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ బేసిక్గా ఏఎల్పి కానీ చూసుకున్నట్లయితే ఎవరు ఎలిజిబుల్? సో డిప్లొమా చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు, డిప్లొమా. అదేవిధంగా బీటెక్ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్, బీటెక్ చదివిన వాళ్ళు ఎలిజిబుల్. సో రిమైనింగ్ ఇంటర్మీడియట్ చేసిన, డిగ్రీ చేసిన వీళ్ళు ఎలిజిబుల్ కాదు. సో అక్కడ కూడా ఏముంటాయి, వాళ్ళకి సంబంధించి ఈ వాళ్ళ స్ట్రీమ్స్ లో ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన సిలబస్ ఉంటుంది స్ట్రీమ్స్ లో. ఏది మనకి యాప్టిట్యూడ్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్ తో పాటుగా వాళ్ళ ఓన్ సబ్జెక్ట్స్ అయితే ఏవైతే ఉంటాయో వాళ్ళు మెన్షన్ చేసిన సిలబస్ ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా ఇది ఏఎల్పి గురించి మాట్లాడుకుంటే, ఇప్పుడు ఆర్పిఎఫ్ గురించి చూసుకున్నట్లయితే ఆర్పిఎఫ్ లో వచ్చేసి ఆర్పిఎఫ్ లో కూడా ఇక్కడ ఎస్ఐ, అదేవిధంగా కానిస్టేబుల్ 2 కేటగిరీస్ ఉన్నాయి. ఎస్ఐ ఉంది, కానిస్టేబుల్ ఉంది. ఇక్కడ కూడా మనకి ఇప్పుడు ఆర్పిఎఫ్ కానీ చూసుకున్నట్లయితే 120 మార్క్స్ ఎగ్జామ్ ఉంటుంది, 120 మార్క్స్. సో ఈ 120 మార్క్స్ లో సిలబస్ కూడా ఇది కూడా యాప్టిట్యూడ్, రీజనింగ్, అదేవిధంగా జనరల్ అవేర్నెస్ ఉంటాయి. సో ఇక్కడ కానీ చూసుకున్నట్లయితే ఈ ఆర్పిఎఫ్ లో మళ్ళీ దీనికి ఈవెంట్స్ ఉంటాయి. ఈవెంట్స్ వచ్చేసి లాంగ్ జంప్ ఉంటుంది, హై జంప్ ఉంటుంది, అదేవిధంగా రన్నింగ్ ఉంటుంది. సో ఇది ఇక్కడ చూడండి, మళ్ళీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఏది మనకి ఆర్పిఎఫ్ లో ఈవెంట్స్ ఉంటాయి. ఆ ఈవెంట్స్ లో లాంగ్ జంప్ ఉంది, హై జంప్ ఉంది, అదేవిధంగా ఇంకేమున్నాయి మనకి రన్నింగ్ ఉంటుంది ఈవెంట్స్ లో. సో చూడండి, పైన ఎన్టీపీసీ జాబ్ లో ఇవేమి ఉండవు. ఇక్కడ
ఎగ్జామ్ క్వాలిఫై అవ్వాలి, ఈవెంట్స్ క్వాలిఫై అవ్వాలి. ఈవెంట్స్ క్వాలిఫై అయిన తర్వాత మళ్ళీ మన ట్రైనింగ్, అప్పుడు మనకి జాబ్. ఈ ఎన్టీపీసీలో చూసుకుంటే అవేం ఉండవు. ఇప్పుడు టెక్నీషియన్ కానీ చూసుకున్నట్లయితే సో చూడండి, ఇప్పుడు ఈ టెక్నీషియన్లో గ్రేడ్ 1, గ్రేడ్ 3 ఉంది. సో వీటికి అందరు ఎలిజిబుల్ అంటే అందరికీ ఛాన్స్ ఉండదు. సో వాళ్ళకి అయితే ఐటీఐ చేసి ఉండాలి, ఐటీఐ ఉండాలి, లేదా ఇంటర్లో కొన్ని పోస్టులకి ఇంటర్లో ఎంపీసీ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. అంటే ఇప్పుడు డిగ్రీలో వచ్చేసి బీకామ్ చదివినా లేదు, లేకపోతే ఇంటర్ సిఈసి చదివినా, ఆర్ట్స్ గ్రూప్స్ ఏం చదువుకున్నా కూడా వారికి ఛాన్స్ లేదు. సో అందుకోసం ఇప్పుడు ఎన్టీపీసీ జాబ్కి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అప్పుడు ఇక్కడ కూడా సిలబస్ వచ్చేసి ఇవే ఉంటాయి. బేసిక్గా మెయిన్ మనకి సిలబస్ వచ్చేసి ఆప్టిట్యూడ్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్ మాత్రమే ఉంటాయి. సో ఇది కానీ చూసుకున్నట్లయితే ఇది టెక్నీషియన్ గ్రేడ్ 1, గ్రేడ్ 3. మళ్ళీ గ్రూప్ డి కానీ చూసుకున్నట్లయితే గ్రూప్ డి చూసుకుంటే దీనికి ఆల్మోస్ట్ అందరూ ఎలిజిబుల్. గ్రూప్ డి వచ్చేసి దీంట్లో ఐటీఐ వాళ్ళు ఉంటారు, డిప్లొమా వాళ్ళు ఉంటారు, బీటెక్ వాళ్ళు కూడా వస్తున్నారు. సో అదేవిధంగా ఇంటర్, డిగ్రీ, పీజీ ఎవరైనా ఎలిజిబుల్. సో ఇక్కడ కూడా మనకి ఈవెంట్స్ ఉంటాయి. సో ఈవెంట్స్ ఏంటి? రన్నింగ్ ఉంటుంది. సో ఈవెంట్స్ రన్నింగ్ 1 కిలోమీటర్ రన్నింగ్ ఉంటుంది. అదేవిధంగా వెయిట్ వచ్చేసి 35 kgs వెయిట్ వచ్చేసి 1 minute తీసుకెళ్లాల్సి ఉంటుంది, 100 meters. సో 35 kgs వెయిట్ అంటే అక్కడ శాండ్ ఇస్తారు, ఆ 35 kgs శాండ్ బ్యాగ్ 1 minute మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో ఇప్పుడు దీనికి కూడా ఈవెంట్స్ ఉన్నాయి. మళ్ళీ దీనికి ఈవెంట్స్ ఎగ్జామ్ ఉంటుంది. సో ఎగ్జామ్ అయ్యాక ఈవెంట్స్. సో ఈవెంట్స్ కంప్లీట్ అయిన తర్వాత నేను ఏం చెప్తున్నానంటే ఈ ఎన్టీపీసీ జాబ్కి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇంటర్, డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు, 50% మార్క్స్ అబవ్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేయొచ్చు. దీనికి ఏ ఈవెంట్స్ ఉండవు. మీరు ప్రాపర్గా సిలబస్ మీద కాన్సన్ట్రేట్ చేసి, ఇప్పుడు మ్యాక్సిమం ప్రతి ఒక్కరు ఏంటంటే అన్ని డౌట్స్ అడుగుతున్నారు, కానీ ఎవరు సిలబస్ ఏంటి, ఏం చదవాలి, ఏంటి అసలు సిలబస్ గురించి అడగరు. ఈ అప్లికేషన్ ఎలా పెట్టాలి, ఏంటి, ఇవి చిన్న డౌట్స్ అన్ని అడుగుతారు, కానీ సిలబస్ మీద ఫోకస్ చేయరు. బేసిక్గా మీరు ఫోకస్ చేయాల్సింది ఎగ్జామ్. ఈ ఎగ్జామ్ క్వాలిఫై అయితే చాలు. ముందు అప్లికేషన్ అయితే మ్యాక్సిమం పెట్టుకోండి. అప్లై చేసుకున్న తర్వాత సిలబస్ గురించి ఒక అనాలిసిస్ చేసి ఈ ఎగ్జామ్ మీద మీ ఫోకస్ అంతా CBT 1 అదేవిధంగా CBT 2 మీద ఉండాలి. రిమైనింగ్ డౌట్స్ మనకి అనవసరం. సో ఈ ఎగ్జామ్ క్వాలిఫై అయితే చాలు, ఈవెంట్స్ ఏవి ఉండవు. సో ఇది చూసారు కదా ఫ్రెండ్స్, రిమైనింగ్ ఎగ్జామ్స్ కంపేర్ చేసుకుంటే రిమైనింగ్ ఎన్టీపీసీ జాబ్స్ తో రిమైనింగ్ జాబ్స్ కంపేర్ చేసుకుంటే ఎన్టీపీసీ జాబ్స్ అనేవి చాలా ఈజీ. సో ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకున్నారో, డిగ్రీ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఉన్నారో, ఈ ఎన్టీపీసీ జాబ్ అప్లై చేసుకుని ఒక 3 to 5 months టైం ఉంటుంది. 5 months అట్లీస్ట్ డైలీ 6 hours ప్రిపేర్ అయితే ఈజీగా క్వాలిఫై అవ్వచ్చు. మీరు పెద్దగా కష్టపడాల్సింది కూడా ఏం లేదు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వీడియోని షేర్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి. వీడియోని కంప్లీట్గా వాచ్ చేయండి ఫ్రెండ్స్. సో మీకు యూజ్ అవుతుంది అంటే కంప్లీట్గా వాచ్ చేయండి. సో అదేవిధంగా ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా వాచ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.